తాండూరు నియోజకవర్గం నుండి మరి ఈరోజు సోదరుడు యువ నాయకుడు ఉత్సాహవంతుడు మరి ఎంతో అందరితో కూడా ఆత్మీయంగా కలిసిపోయే తమ్ముడు మా యువ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో 67 మంది సర్పంచులు గెలిచి మరి ఈరోజు ఈ ప్రతికూల వాతావరణంలో కాంగ్రెస్ వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా ఎంత హడావుడి చేసినా అన్నీ తట్టుకొని ఇక్కడికి రావడమే కాకుండా వచ్చిన వాళ్ళు కూడా ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆ గ్రామానికి మరి ఒక బోర్డు కూడా పెట్టుకొని బ్రహ్మాండంగా చాలా డిసిప్లిన్డ్గా కూర్చున్నందుకు ముందుగా సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు వారిని గెలిపించిన మా సోదరులకు సోదరిమణులందరికీ పేరు పేరున నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యే పెద్దలు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే అన్న గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సోదరులు మెతుకు ఆనంద్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు అన్న కర్ణె ప్రభాకర్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు, అట్లాగే మరి ఈరోజు మండల ప్రెసిడెంట్లు మన తాండూర్ నియోజకవర్గానికి సంబంధించి బషీరాబాద్ మండల ప్రెసిడెంట్ గారు నర్సిరెడ్డి గారు, యాలాల్ మండల ప్రెసిడెంట్ గారు రవీందర్ రెడ్డి గారు, పెద్దేముల్ ఇప్పటిదాకా చాలా బాగా మాట్లాడిన సోదరుడు శ్రీనివాస్ గారు ఎడవాయన శ్రీనివాస్ గారు, తాండూర్ మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి గారు, కోట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గారు, అట్లాగే వేదికపై నాశీనులైన శకుంతల గారు, శివ గారు, రామ్లింగారెడ్డి గారు, రమేష్ గారు, ఉమాశంకర్ గారు, అశోక్ గౌతమ్ గారు, పేరు పేరున అందరికీ నమస్కారం, స్వాగతం. సర్పంచులు కొంతమంది భోజనం కూడా చేయలేదట, కాబట్టి ఎక్కువ టైం నేను తీసుకొని మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినారు. రెండే విషయాలు నేను చెప్పేది. ఒకటి, మీకు మీ హక్కుల గురించి కూడా తెలవాలి. సర్పంచు అట్లాగే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ మీ హక్కులు, మీ నిధులు, మీ విధులు మీకే రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా మీకే చెల్లుతాయి తప్ప ఇందులో ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ పాత్ర ఉండదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో మనకు 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి గారు, మంత్రిమండలి, ఎంపీలు వాళ్ళంతా ఉంటారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఇంకొద్దిగా కిందికి జిల్లా పరిషత్తు, జిల్లా ప్రభుత్వం ఉన్నది, దానికంటే కిందికి మండల పరిషత్తు, ఇంకోవైపు మున్సిపాలిటీ అవి ఉన్నాయి. ఇక గ్రామ స్థాయిలో ఎక్కడైతే పల్లెల్లో ప్రజలు ఉన్నారో, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుకొమ్మలని ఏదైతే చెప్పినారో అక్కడ కొలువుదీరిన గ్రామ పంచాయతీలకు మీరు ఇవాళ కథానాయకులు, కథానాయికలు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మంచి మాట చెప్పినారు. ఇవాళ ఇదేదో మీకు వచ్చే డబ్బులు అంటే మీకు ఇచ్చే నిధులు ఇవేదో రేవంత్ రెడ్డి జేబులకు వెళ్ళో, లేకపోతే స్పీకర్ ప్రసాద్ గారో, లేకపోతే మీ ఎమ్మెల్యే గారు ఇంటి వెనుక పొలం అమ్మో ఇస్తున్న పైసలు కావు, లేదా ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న నాయకుల సొంత ఆస్తులు కావు, ఎవరికి కూడా ఇవి సొంత పైసలు కావు. ఇవి ప్రజల సొమ్ములే, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైసలనే మళ్ళీ తిరిగి మనం ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం ఖర్చు పెట్టేందుకే మనందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తల్లాగా సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మనందరం ఉన్నాం. రాజ్యాంగంలో ఏం రాసినారు స్పష్టంగా అంటే, మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎక్కడ పల్లెల్లో ప్రజలు ఎంతమంది ఉన్నారు, పట్టణాల్లో ప్రజలు ఎంతమంది ఉన్నారు, దానికి అనుగుణంగా పల్లెల్లో ఎంతమంది ఉంటే దానికి అనుగుణంగా అన్ని డబ్బులు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు మంజూరైతాయి. అయితే ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు రూపాయి వచ్చిందనుకోండి ఫైనాన్స్ కమిషన్ నుంచి, అందులో స్ట్రెయిట్గా గ్రామ పంచాయతీకి 85 పైసలు నేరుగా మీకు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీకే వస్తాయి. ఒక 10 పైసలు మండల పరిషత్కు పోతాయి, 5 పైసలు మాత్రమే జిల్లా పరిషత్కు పోతాయి. అఫ్కోర్స్ జిల్లా పరిషత్కు, మండల పరిషత్కు వేరే నిధులు కూడా అలాగుంటాయి. గ్రామ పంచాయతీ కూడా ఇంకేమైనా ఇతర రెవెన్యూ ఉంటే ఉంటుంది ఫైనాన్స్ కమిషన్ కాకుండా. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసేది మనం అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పైకెళ్ళి రూపాయి వస్తే మనం కూడా 1 రూపాయి తోడేసి మీకు పల్లె ప్రగతి అనే కార్యక్రమం కింద ప్రతి నెల ఉద్యోగులకు జీతం ఇచ్చినట్టు పల్లెలకు కూడా పల్లె ప్రగతి నిధులు మనం మంజూరు చేసేది. ఇందులో ఎవ్వరికి కూడా ఏలు పెట్టే అవకాశం లేదు. సీదా సర్పంచ్ గారి ఖాతాలో, గ్రామ పంచాయతీ ఖాతాలో ఆ పైసలు వస్తాయి. నిన్న మొన్న నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ సర్పంచ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇయ్య అంటాడు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది ఆయన చేతులు ఏం లేదు, ఇందిరమ్మ కమిటీ ఒకటి పెట్టిండ్రు, కానీ అల్టిమేట్గా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరికి కూడా ఇండ్లు రావు. మొత్తం బాసులు మీరే ఉంటారు, సంతకాలు పెట్టేది మీరే. నెంబర్ 1 యాద పెట్టుకోండి. గ్రామ పంచాయతీ కింద తీర్మానం చేసి ఫలానా వాడు కాంగ్రెస్ వాడు కాబట్టి ఇచ్చిండ్రు, ఇది కరెక్ట్ కాదు అంటే కొట్టుడు పోతుంది, చెల్లదు కూడా చెల్లదు. మీరే బాసులు, మీరే కథానాయకులు తప్ప వాళ్ళ చేతులు ఏముండదు.
అట్లాగే రేపు కొత్త పెన్షన్లు ఇచ్చేదున్నా, పెన్షన్లు పెంచేదున్నా, ఇంకేమన్నా కొత్త పథకం పెట్టేదున్నా లిస్టు పెట్టాలి. గ్రామంలో ఎక్కడ పెట్టాలి లిస్టు? గ్రామ పంచాయతీలో పెట్టాలి. పెట్టాలంటే ఎవరు పెట్టాలి? మళ్ళా మీరే, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు. మీరు లేని వాళ్ళదేం నడవదు. ఇన్ని రోజులు అంటే ఆటలు నడిచినాయి, మీరు లేకుండే సెక్రటరీలను అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని ఆట ఆడింది. ఇప్పుడు నడవే. ఇంకా ఇప్పుడు మన వాళ్ళు 67 మంది గెలిచారు కాబట్టి మీరు ఎక్కడోళ్ళు అక్కడ ప్రజల కోసం గట్టిగా మాట్లాడతారు కాబట్టి తాండూరులో రేపటి నుంచి కథ మారుతుంది. ఇక వాళ్ళు నాకు తెలిసి అయితే ఈ ఎలక్షన్ చూసినాక, ఇక్కడ రిజల్ట్ చూసినాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెడతారని నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడే సీనన్న చెప్పినట్టు అన్ని మనమే గెలిచినాం. కిందికేళ్ళ మీద దాకా మొత్తం గల్లీ టు ఢిల్లీ మనమే గెలిచినట్టువి. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళకి నిజంగా ఎంత నిజాయితీ లేని మనుషులు అంటే, రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను కూడా చూసిన. మొదల 5 నిమిషాలు ఏం చెప్పిండు? 66% వచ్చినాయి, ఇవన్నీ కూడా మా ముఖం చూసి వేసిండ్రు, మా పరిపాలనకు ప్రజలు ఇచ్చిన కితాబు అని మొదల 5 నిమిషాలు చెప్పిండు. అటెన్గా ఎవరో విలేకరు అడిగిండు ఒక 5 నిమిషాల తర్వాత, సార్ మరి చక్కగా రాలేదు కదా ఏం సంగతి అంటే, అవన్నీ మాయి కావే, అవన్నీ కింద ఊళ్ళలో లోకల్ పరిస్థితులు బట్టి ఉంటాయి, మాకేముంటుంది అని మొత్తం మాట ప్లేట్ ఫిరాయించేసిండు ఒకటే ప్రెస్ మీట్లా. ముందు 5 నిమిషాలు ఒక తీరుగా, ఆఖరికి ఒక తీరుగా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, రేవంత్ రెడ్డి గారిలో 2 మనుషులు ఉంటారు, ఒకడు రాము, ఇంకోడు రెమో. అపరిచితుడు. అప్పుడే గ్లోబల్ సమిట్ అని డ్రామా చేస్తాడు, పెద్ద 5 లక్షల కోట్లు వచ్చినాయి, 6 లక్షల కోట్లు వచ్చినాయి అంటాడు. మళ్ళీ అప్పుడే మనది బిచ్చ బతుకు, మనకి ఆడ పైసలు ఉన్నాయి, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారు అంటున్నారు అని ఇంకో దిక్కు అట్లా మాట్లాడుతాడు. ఎవలేందో నిజం అర్థం కాదు మనకు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ఇందాక పెద్దలు చెప్పింది అక్షర సత్యం. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తారు, మీరు నేను చెప్పుడు కాదు. ఆయన పాపం మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ పక్కకే ఉంటాడు ఆయన చెప్పిండు శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు నిజాయితీగా, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యేలకి పైసలు దిక్కులేవు, పేరెంటాలకు పోతున్నాం తప్ప మాకేం పని లేదు, పాడలేదు, ఏం చేయాలి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొక ఎమ్మెల్యే చెప్పి ఏం చేసిండు, ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన ఇక రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడని చెప్పి నిధులు అభివృద్ధి కోసం సీదా ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసేసిండు. ప్రపంచ బ్యాంకు నాకు 100 కోట్ల అప్పు ఇవా, మా ముఖ్యమంత్రి గారు ఇస్తలేడు అన్నాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పక్క, కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో ప్రోగ్రెస్ అక్కడ ఉండదు. కాంగ్రెస్ ఉన్నంతకాలం ప్రోగ్రెస్ మర్చిపోవుడే. ఇంకో 2 ఏళ్ళు మనకు కష్టాలు తప్పయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలు ఎట్లుండే, ప్రతి ఊర్లో ఒక నర్సరీ, ప్రతి ఊళ్ళో మొక్కలు పెంచే కార్యక్రమం, ప్రతి ఊళ్ళో చెత్త తీసేందుకు ఒక ట్రాక్టర్, మొక్కలకు నీళ్లు పోసేందుకు ఒక ట్యాంకరు, ఆ చెత్త తీసి పారేసేందుకు ఒక దగ్గర వేసేందుకు డంపింగ్ యార్డ్. మనుషులు చచ్చిపోతే ఇదివరకు పొలాల కాడనో లేకపోతే వాక్ కాడనో చెరువు కాడనో దాన సంస్కారాలు చేసేది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక వైకుంఠ ధామాలు ప్రతి ఊళ్ళో మనం కట్టుకున్నాం. అట్లే పిల్లలు ఆడుకునే తందుకు ప్రతి ఊళ్ళో క్రీడా ప్రాంగణాలు, పెద్ద మనుషులు వాకింగ్కి పోదలుచుకుంటే ప్రతి ఊళ్ళో పల్లె ప్రకృతి వనాలు. దేశంలో ఎక్కడ ఉన్నాయా ఇవన్నీ? ఎక్కడ? భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. ఇది మనది మనం ఇచ్చుకుంటున్న సర్టిఫికేట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉత్తమ పంచాయతీలకు అవార్డులు ఇస్తుంది. ఏం చేసినారు తెలుసా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు? ఒక సంవత్సరం 22, 21 అనుకుంటా, 2021, 22 మొత్తం భారతదేశంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అనే కార్యక్రమం కింద 20 ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయి అని లెక్కదీస్తే 20కి 20 తెలంగాణలో ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గది కేసీఆర్ గారు చేసిన పని. అట్లాగే జనాభా పరంగా తీసుకుంటే మన రాష్ట్రం కేవలం 3%, భారతదేశం మొత్తం జనాభాతో పోలిస్తే 3% జనాభా తెలంగాణది. కానీ జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పంచాయతీరాజ్ దినోత్సవం రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే 3% జనాభా ఉన్న తెలంగాణ 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లెలు బాగా చేసుకున్నాం, పట్టణాలు బాగా చేసుకున్నాం, పని చేసుకుంటూ పోయినాం. సరే, తాండూరులో కేవలం 6,000 స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయిన పెద్ద మెజారిటీ ఏం కాదు. కానీ సరే, ఓటమి ఒక ఓటుతో ఓడిపోయినట్టే, టాస్లో పోయినట్టే. ఇక మీకు తెలుసు సర్పంచ్లకు పార్లమెంట్ ఎలక్షన్ గెలుచుడు ఈజీ, కానీ పంచాయతీ ఎలక్షన్ గెలుచుడు కష్టం అబ్బా. ఎందుకంటే మీకు ఎరికే ఒక్కొక్క ఓటుకు అంత విలువ ఉంటుంది. ఇక ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి, బతిమలాడాలి, దండం పెట్టాలి, అయ్యా అప్ప అనాలి. మీరు వాగ్దానాలు ఇచ్చింటారు, మీరు చాలా మాటలు చెప్పింటారు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. కాబట్టి నాకు తెలుసు మీకు కష్టం. అందుకే మీకు ఇచ్చే మాట ఒకటే, ఈ 2 ఏళ్ళు కొంత కష్టం ఉంటుంది మనకు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు, వాళ్ళు పైసలు ఉన్నాయని ఢిల్లీకి పంపట్లోనే బిజీగా ఉన్నారు వీళ్ళంతా. మొత్తం వీడికెళ్ళి మూటలు కట్టాలి, రాహుల్ గాంధీకి పంపాలి, ఆడనో కుర్చీ కాపాడుకునేందుకు కింద మీద పడి కుర్చీ కాపాడుకోవాలి తప్ప వాళ్లకు ప్రజలకు సేవ చేసే ఆలోచన వీళ్ళకు లేదు. చూడండి, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో
ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేసినారో శ్రీనివాస్ యాదవ్ గారు వివరంగా చెప్పినారు. ఎస్సీలను మోసం చేసినారు, ఎస్టీలను మోసం, బీసీలను మోసం, రైతులను మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, విద్యార్థులకు మోసం. వీళ్ళ చేతిలో మోసపోని వాళ్ళు ఎవరు లేరు. ఏమైనా ఏం చేసినారు రాయి అంటే ఇంకా ఫ్రీ బస్ ఒకటి చెప్తారు. అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకైతే ఇంతవరకు అర్థం కాలే. మీకు వాళ్ళకని అర్థమైతే నాకు చెప్పురు జర. మహిళలకు ఫ్రీ అంట, కానీ వాళ్ళు ఎంబడి ఉండే మగవాళ్ళకు డబుల్ టికెట్ అంట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకు 25% బస్ పాసులు పెంచారు. ఇక అది ఎట్లా ఫ్రీ అవుతుంది చెప్పు, నాకు అర్థం కాదు. ఇక మళ్ళీ ఫ్రీ బస్సు అని ఉదరగొట్టుడు. మొత్తం అందరూ మోసపోయి బాధపడుతున్నారు. గ్రామాలలో రైతులైతే కోపం మీద ఉన్నారు. మీకు తెలుసు నాకంటే బాగా. రుణమాఫీ కాలే, రైతు బంధు రాదు, ఇదివరకు కరెక్ట్గా వచ్చే కరెంట్ ఇప్పుడు కరెక్ట్గా వస్తలేదు. యూరియా, ఆఖరికి యూరియా అన్న కరెక్ట్గా ఇచ్చే ముఖం ఉన్నది వీళ్ళకు. యూరియా కోసం ఇలా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి పాపం రైతులకు ఇలా ప్రతి గ్రామంలో ఉన్నది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ లైన్లు కడతారో, మళ్ళీ ఎక్కడ తంతారో అని భయంతో కొత్త దుఃఖం తెరిచిరు వీళ్ళు. ఏందట అంటే ఇదివరకు యూరియా షాప్లలో దొరుకుతుండే, ఇప్పుడు యాప్లో దొరుకుతుందంట. యాప్, ఫోన్లో యాప్ ఉండాలనంట, యాప్లో దొరుకుతుందంట. మరి షాప్లో యూరియా అయినోడు యాప్లో ఇస్తాడే? నాకు తెలియ కడతా, ఆడు ఉంటేనే కదా ఇది ఇచ్చేది. ఇక గట్లున్నది ఇలా కథ. ఎందుకంటే లైన్లు కనబడద్దు, దాచిపెట్టాలి. ఎన్ని రోజులు దాస్తావు? 10 ఏళ్ళు మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఎందుకు లైన్లు లేకుండే? ఎందుకంటే నడిపేటానికి తెలివి ఉండాలా, నడిపేటానికి రైతుల మీద గుండెల్లో ప్రేమ ఉండాలా. అది కేసీఆర్కు ఉండే, నీకు లేదు. ఇంకొక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా. ఏమన్నా అడిగినావు అనుకో గట్టిగా, ఏమా ఎందుకు చేస్తలేరు, మరి 100 రోజులు 6 గ్యారంటీలు అన్నారు కదా, ఏడవైనా స్వామి అంటే ఒకటే అబద్ధం చెప్పుడు నేర్చుకున్నారు. ఇక అప్పుల పాలైపోయింది రాష్ట్రం. అప్పులైపోయినాయి. అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి. ఒక ఆయననేమో 6 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు. వాళ్ళకే శృతి లేదు. మరి కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఒక ప్రకటన చేసింది పార్లమెంట్లో. ఒక బీజేపీ ఎంపీ గారు అడిగిండు తెలంగాణ ఆయన్ని, అసలు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అని అడిగిండు. అడిగితే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర లెక్కలు తీసుకొని, కాగ్ లెక్కలు తెప్పించుకొని మొత్తం చాన్బీన్ చేసి పార్లమెంట్లో ప్రకటించింది. ఏమని ప్రకటించింది? 2014 జూన్ 2 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3, 2023 నాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగిన నాడు ఉన్న అప్పు 3.5 లక్షల కోట్లు. అంటే 3.5 లక్షల కోట్లల్లో మనకు విరాసత్గా వచ్చిన 72,000 కోట్ల అప్పు తీసేస్తే 2,80,000 కోట్ల అప్పు మాత్రమే మన ప్రభుత్వం చేసింది. మరి ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి? ఏం చేసిండు అంటే మీ వికారాబాద్ను జిల్లా చేసిండు, వికారాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, వికారాబాద్లో ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, మీ తాండూరులో ఉండే తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు, గ్రామ పంచాయతీ భవనాలు కట్టించిండు. కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ గారు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగుమని నాట్లేసే కాలం వచ్చిందంటే మీ అకౌంట్లలో డబ్బులు వేసిండు. కేసీఆర్ గారు 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద, షాదీ ముబారక్ కింద బ్రహ్మాండంగా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. 14 లక్షల మంది ఆడబిడ్డలు ప్రసూతి అయితే మగపిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి మేనమామ లెక్క వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఊర్లలో మొత్తం ఎల్ఈడి లైట్లు పెట్టించిండు కేసీఆర్ గారు. ఊర్లలో 16,000 నర్సరీలు పెట్టించిండు. ఇక చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మీ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకైతే ప్రత్యేకంగా జీవోలు ఇచ్చిండు కేసీఆర్ గారు. 1-2 కాదు, 100 కోట్ల రూపాయలు. రోహిత్ ఇక్కడనే సార్తో దాదాపు ఒక 2-3 నెలలు ఉన్నాడు వరుసగా ప్రగతి భవన్లో ఉంటే, ఎన్ని డబ్బులు కావాలంటే తాండూరుకి అన్ని డబ్బులు అప్పుడు మంజూరైతే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వాటికే మళ్ళీ ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు ఇది అటు మార్చి అది ఇటు మార్చి ఆయన తెచ్చినని పోజులు కొడుతున్నాడు తప్ప నిజానికి ఆ నిధులన్నీ తెచ్చింది తప్పకుండా రోహిత్ రెడ్డి గారు, ఇచ్చింది కేసీఆర్ గారు. ఇది వాస్తవం. వీళ్ళు వచ్చినాక కొత్తగా ఇచ్చింది ఏముంది? ఏమీ లేదు. అందుకే దయచేసి మనం గ్రామాన వాస్తవాలు చెప్పుకోవాలి. అప్పు ఎంత అయింది, ఎందుకయింది? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పు అయింది. ఏం చేసినావు మరి 2.5 లక్షల కోట్ల అప్పు చేసి? ఒక ఇటుక పెట్టినవా? ఒక కొత్త రోడ్ వేసినవా? ఒక కొత్త మోరీ కట్టినవా? ఏం చేసినావు నువ్వు? 2.5 లక్షల కోట్ల అప్పు. పెన్షన్లు పెంచినవా? ఏం చేసినావు? ఎక్కడ పోయినాయి పైసలు? సమాధానం చెప్పరు. తాండూరులో ఎన్నిండ్లు అయినా అని అడుగుతున్నాడు సీనన్న. ఎన్నిండ్లు కట్టిర్రు, ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నేనేమంటున్నా అంటే దయచేసి ఒకటి యాద పెట్టుకోండి, ఒకటి మాత్రం పక్కా, ప్రజలకు
అన్ని వాస్తవాలు అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేటతెల్లం అవుతున్నది. అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలే, ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలే. కానీ మన సింబల్ కూడా లేదు, కారు గుర్తు కూడా లేదు. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి ఇవాళ మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇవాళ ప్రభుత్వమే వెనుకకు పారిపోయే పరిస్థితున్నది. జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది. ఇక గుర్తు వచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితి ఉన్నది. ఒకటి మాత్రం పక్కా, ఇంకొక 2 ఏళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది. 2 ఏళ్ళు వాడొకటి వీడొకటి కాంగ్రెస్ వాడు మనల్ని అవమానిస్తే అవసరమైతే ఒక నిమిషం తలకాయ కిందికేసుకోవాలి, 4 అడుగులు వెనకకేయాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలియాలి, ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలియాలి. తెలిస్తేనే రేపటి రోజున 4 అడుగులు ముందుకేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అధైర్య పడకండి. రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతూ ఉన్నాయి. తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ తొందరలో జనవరి ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. తప్పకుండా అందులో కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు ఉంటారు, పట్టణంలో మీ దోస్తులు ఉంటారు, మీ క్లాస్మేట్స్ ఉంటారు. మనం కూడా అవసరమైతే ప్రత్యేకంగా బాధ్యత పెట్టుకోవాలి. తాండూరులో ఉండే 38 వార్డులు ఎంత 36 వార్డులకు నేను రోహిత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఆనంద్ గారిని కోరుతా ఉన్నా. ఇప్పటి నుంచే గ్రామాలకు సంబంధించిన బృందాలు అక్కడ ఇన్ఛార్జీలుగా వేసుకోండి. బెస్ట్ క్యాండిడేట్లు ఎవరో ఇప్పటి నుంచే దేవులాడుకోండి. రిజర్వేషన్లు ఎట్లుంటాయి ఏంది మీకు ఐడియా ఉంటుంది. దాని ప్రకారం మరి ఇప్పటి నుంచే లెక్కాపత్రం తయారు చేసుకొని ఎన్నికలకు సిద్ధం కావాలి. పల్లెల్లో వచ్చే ఎలక్షనే నాది, నేను సర్పంచ్ అయినా నా పని నాకు ఉంది అనుకుంటే కాదు. పార్టీని కాపాడుకోవాలి. అందరం బాగుంటేనే పార్టీ బాగుంటుంది. కాబట్టి మీకు అక్కడ ఉండే దోస్తులు, మీకుండే చుట్టాలు, క్లాస్మేట్స్, మీకుండే పరిచయాలు అవన్నీ కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా మీరు ఇప్పటి నుంచే నిమగ్నం కావాలని కోరుతూ, ఇంతకుముందు శ్రీనివాస్ గారు కూడా కొన్ని మంచి మాటలు చెప్పినారు. తప్పకుండా అవన్నింటిని ఆచరణలో పెట్టే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ, తాండూరు చాలా దూరం నుంచి ఇంతసేపు ఓపికగా వచ్చి మరి కొంతమంది భోజనం చేయకుండా కూడా కూర్చున్నందుకు ధన్యవాదాలు చెప్తూ, రోహిత్ రెడ్డి గారు పిలిచిన క్రమంలో వరుస క్రమంలో మీరు అందరూ ఎక్కడున్నో అక్కడ ఉండాలి. సర్పంచులు మొదలు వాళ్ళకు కొద్దిగా సన్మానం చేసుకొని ఫోటోలు దిగి ఆ తర్వాత మిగతా వాళ్ళతో కూడా అందరితో కలుద్దాం. జై తెలంగాణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.